విడిచిపెట్టిపోయిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ప్రజలే ఆయనని ఆశీర్వదించే పరిస్థితి లేదు, ఇవాళ ప్రజలే ఆయనని నమ్మే పరిస్థితి లేదు. అసొంటి జీవన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతుండ్రో భార్య ఒకసారి పునరాలోచించుకోవాలి. మరి వయసుకి మేము గౌరవం ఇస్తుండే, అసలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇవ్వకపోతే జీవన్ రెడ్డి గారు ఎక్కడుంటుండే ఈరోజు? కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకపోతే జీవన్ రెడ్డి గారు ఎక్కడుంటుండే ఈరోజు? ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా పదే పదే బీఫామ్ ఎందుకు ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీకి విధేయుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని చెప్పి ఇచ్చిర్రు. ఎమ్మెల్యే అవకాశం ఇచ్చిండ్రు, ఓడిపోయిండు. ఎంపీ అవకాశం ఇచ్చిండు, అది కూడా ఓడిపోయిండు. ఇంకేం కావాలి? అంటే బతుకున్నన్ని రోజులు మాకే టికెట్లు కావాలి, మాకే పదవులు కావాలి, మేమే ఉండాలని చెప్పి కోరుకుంటే ఇది ఎంతవరకు కరెక్టో? జగిత్యాల ప్రజలే ఈరోజు జీవన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తలేరు. పార్లమెంట్ ఎలక్షన్స్లో జీవన్ రెడ్డి గారు 50,000 నుంచి 1,00,000 లీడు జగిత్యాలకి వెళ్ళి వస్తుందని చెప్పారు. అసలు జగిత్యాలనే స్వల్ప మెజార్టీ వచ్చిన పరిస్థితి జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి గారిని సొంత జగిత్యాల ప్రజలే నమ్మే పరిస్థితి లేదు. ఎవరు? కేసీఆర్ గారు ఒక ఆవేశంతో, అంటే ఇప్పుడు ఎవరిదన్నా నా ఆస్తి ఎవరన్నా గుంజుకుంటే కోపం వస్తుంది కదా, ఆ రకంగా కేసీఆర్ గారు కూడా మతి స్థిమితం కోల్పోయి కడుపు మంటతోటి ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే నేను ఒక రాజుని, నా తర్వాత నా యువరాజుకి పట్టాభిషేకం అవుతుండే, ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఏలుతుండే అని చెప్పి ఒక కలలు కన్నారు వాళ్ళు. ఆ కలలు నెరవేరకపోయేసరికి దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక కడుపు మంటతోటి ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండు. నిజంగా కేసీఆర్ గారి గురించి నాకంటే బాగా కన్న కూతురే చెప్తుంది కేసీఆర్ని ఈరోజు దయ్యం అని చెప్పి. సొంత బిడ్డ దయ్యం అని చెప్పి తండ్రిని సంబోధిస్తున్నానంటే ఎంత నీచమైన పనులు చేసింటే ఈరోజు సొంత బిడ్డ బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడుతుంది. సొంత బిడ్డ ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఈరోజు బిడ్డ బయటకు వచ్చి లబోదిబ్బమని మొత్తుకుంటున్నా. అంటే రాజకీయం కోసము కన్న కూతురు అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత సంభాషణ కూడా విన్నాడని చెప్పి కల్వకుంట్ల కవితనే మాట్లాడుతుంది. ఈ అసొంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారా, బండకేసి కొడతారా? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజుకెళ్ళి డెవలప్మెంట్ వర్క్స్ పైన కానివ్వండి, లేదా సంక్షేమం పైన కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి ఫ్రీ బస్సు కానీ, దానితో పాటు వాళ్ళు ఏదైతే ఏం కన్స్ట్రక్ట్ చేసారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రూపాయి నిధులు ఇవ్వలే. ఈరోజు 1000 కోట్ల నిధులు ఉస్మానియా యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీని ఏర్పాటు చేయలే. ఈరోజు సాకలైలమ్మ విశ్వవిద్యాలయం కానీ, లేదా మన్మోహన్ సింగ్ గారి పేరు పైన యూనివర్సిటీ కానివ్వండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, అనేక ప్రభుత్వ యూనివర్సిటీని ప్రజాప్రభుత్వము ఈరోజు ప్రారంభించింది. దానితో పాటు ఐఐటి బాసరా IIIT లెక్క మహబూబ్ నగర్లో కానివ్వండి, దానితో పాటు ఏదైతే ఈరోజు హుస్నాబాద్లో కానివ్వండి కొత్తగా IIITలు కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే విద్య పైన ప్రైవేట్ హాస్పిటల్స్ని వాళ్ళు ప్రోత్సహిస్తే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్ని నామమాత్రానికి రోజు వరంగల్లో టిమ్స్ వంటి హాస్పిటల్స్ని వారు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్గా పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీని కూడా ఈరోజు ప్రజలకి మెరుగైన వైద్య సేవల్ని అందించాలని చెప్పి ఈరోజు హాస్పిటల్స్ని కూడా స్థాపించడం జరిగింది. ఆ రోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ప్రోత్సహిస్తే ఈరోజు పబ్లిక్కి ఏదైతే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ని కార్పొరేట్ స్థాయిలో తీసుకురావాలి, ఆ రకమైన ఫెసిలిటీస్ తోటి తీసుకురావాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ప్రజాప్రభుత్వం ప్రారంభించింది. చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో అనేకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకురావడం జరిగింది. అనేకమైన స్కీమ్స్ ఏదైతే కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి బయటకు వచ్చే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏడ కనబడతాయి, ఏడ చూస్తాడు, దానిపైన ఏం మాట్లాడతాడు?
నేను అదే చెప్తున్నా, మీకు చెప్పింది ఎవరు? బీజేపీ వల్ల. కేసీఆర్ గారికి చెప్పింది ఎవరు? బీజేపీ వల్ల. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అదే చెప్తున్నా. ఇంకా కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రి, నాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తుందని ఒక భ్రమలో ఉన్నాడు. హాల్యూజినేషన్లో బతుకుతుండు, ఇంకా హాల్యూజినేషన్లో బతుకుతుండు, దాన్ని తట్టుకోలేకపోతుండని చెప్తే ఓడిపోయినాక కూడా కేసీఆర్ గారి దగ్గరికి జనాలు ఎవరు రాకపోతే హరీష్ రావు గారు కేసీఆర్ గారు మనస్తాపానికి లోనవుతారని చెప్పి సిద్దిపేటకి బస్సులు పెట్టి బస్సులలో జనాన్ని గజ్వేల్ ఫార్మ్ హౌస్కి తీసుకుపోయినరు. అంటే పాపం పెద్ద అయిన జనాలు ఎవరు రాకపోతే మనస్తాపానికి లోనై కుంగిపోయి మళ్ళీ ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటుందని ఒక భయంతో బస్సులు ఎక్కించి జనాల్ని పట్టుకొని పోయిండు. సర్పంచులు గతంలో మంత్రులకి అవకాశం ఇవ్వని వ్యక్తి యునానిమస్గా గెలిచిన 2-3 సర్పంచ్ అని కేసీఆర్ గారు కలిసిరు. అంటే కేసీఆర్ గారి పరిస్థితి ఏమైందో తెలంగాణ రాష్ట్రంలో పదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మనకి చూపిస్తున్నారు. మనం దాన్ని గ్రహించలేకపోతున్నాము. నిన్న కూడా మీటింగ్ కేసీఆర్ మనస్తాపానికి లోను కావద్దని ఒక ఉద్దేశంతో కేసీఆర్ కోసము ఇప్పుడు ఒక సినిమాలో కదా హీరోకి ఎక్కువ ఫ్లాప్లు వస్తే ప్రొడ్యూసర్లు కొన్ని థియేటర్లు నడవకపోతే టికెట్లు వాళ్ళే కొని జనాల్ని పంపించి ఫ్రీ టికెట్స్ ఇచ్చి కూర్చోబెడతారు కదా. నిన్న కేసీఆర్ మీటింగ్ కూడా అసంటిదే. కేసీఆర్ మనస్తాపానికి లోను కావద్దు, కేసీఆర్ మనస్తాపానికి లోనైతే ఆరోగ్యం దెబ్బతింటుంది, అల్జైమర్స్ వస్తున్నాయని చెప్పి కేసీఆర్ ఆరోగ్యం కోసము నిన్న జగిత్యాల సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభ వల్ల తెలంగాణ ప్రజలకి వచ్చే లాభం ఏం లేదు, తెలంగాణ రాష్ట్రానికి దానివల్ల వచ్చేదేం లేదు. థ్యాంక్ యూ.